భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఎన్నో అద్భుత రికార్డులు సృష్టించినప్పటికీ ప్రపంచ క్రికెట్లో తాను భాగమవ్వాలని ఆశపడిన ఒక చిరస్మరణీయ క్షణం గురించి పంచుకున్నాడు. 1-8 యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన కోహ్లీ 2003 వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్తో సెంచూరియన్లో జరిగిన మ్యాచ్ను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో రాడికల్ బౌలర్ షోయాబ్ అఖ్తర్ బౌలింగ్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొట్టిన ఐకానిక్ సిక్సర్ సమయానికి తాను నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండి ఉంటే బాగుండేదని కోహ్లీ ఆకాంక్షించాడు. అయితే ఆ మ్యాచ్లో సచిన్ కేవలం 75 బంతుల్లో 98 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఆ ప్రదర్శన చూశాకే క్రికెట్లో తాను చేరుకోవాల్సిన స్థాయి ఏంటో అర్థమైందని, అది తన కలలకు పునాది వేసిందని కోహ్లీ భావోద్వేగంగా వెల్లడించాడు. ఆ వరల్డ్ కప్లో సచిన్ 673 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఇదే ఇంటర్వ్యూలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కోహ్లీ వ్యక్తిత్వంపై ఉన్న అపోహాలను తొలగించారు. మైదానంలో కోహ్లీ అగ్రెసివ్ ప్రవర్తనను చూసి చాలా మంది అతన్ని అహంకారి అనుకుంటారని, కానీ వ్యక్తిగతంగా జీవితంలో కోహ్లీ చాలా సున్నితమైన భిన్నమైన వ్యక్తిని శాస్త్రి స్పష్టం చేశారు. అలాగే 2015 లంక పర్యటనలో కొలంబోలో శ్రీలంక వీరాభిమాని అంకుల్ పర్సీతో కలిసి అజింక్య రహానే చేసిన సరదా డాన్స్ను కూడా కోహ్లీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు. ప్రెజెంట్ హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. సో మైదానానికి దూరంగా ఉన్నప్పటికీ సచిన్ లాంటి దిగ్గజాలు తనపై చూపిన ప్రభావం ఎంతటిదో కోహ్లీ మాటల్లో మరోసారి వ్యక్తమైంది.